చెప్తాను సార్. నేను మాట్లాడేటప్పుడు ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాసుకుని నాదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతుంటే ఖచ్చితంగా నేను సమాధానం చెప్తా. అధికారులు పోలీస్ శాఖే కాదండి, ఏ ప్రభుత్వ అధికారి తప్పు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళని ఎవరు సమర్థించరు. వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకారం చట్టాల ప్రకారం శిక్షార్హులే. వాళ్ళని ఖచ్చితంగా ఏ ప్రభుత్వం సమర్థించదు. చంద్రబాబు నాయుడు గారు సమర్థించరు, పవన్ కళ్యాణ్ గారు సమర్థించరు. అలాంటిది కొంతమంది అధికారులనే మేము అంటాం. అండాన్ని మీరెవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాలు ఉంటారు జగన్మోహన్ రెడ్డి. అధికారులు వాళ్ళు రిటైర్ అయ్యారు. పోలీస్ అధికారుల్ని ఆ విధంగా అవమానపరిచేటువంటి అధికారం ఆయనకి ఎక్కడదే అనేది వారి ఉద్దేశం అండి. అధికారం మాత్రం ఎమ్మెల్యేకి వస్తుంది అంటారు మీరు. అధికార పార్టీ ఎమ్మెల్యేకి మాత్రం కొట్టే అధికారం వస్తుంది. ఎవరు ఇప్పుడు కొట్టే అధికారం వచ్చిందని ఎవరన్నారు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకోబట్టే కదా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. మంత్రి తమ్ముడు, సాక్షాత్తు రాష్ట్ర మంత్రి తమ్ముడు కానిస్టేబుల్ ని గోవ మీద కొట్టినటువంటి మాత్రం అధికారం మాత్రం అధికారంలో ఉంటే వస్తుంది. అది అద్భుతమైన పరిపాలన. బ్రహ్మనాయుడు గారు సుజాత గారు అన్నట్లే కదా సార్. వెంకటేష్ గారిని ఆగమనండి సార్. ఆయన మాట్లాడినంత సేపు మేము విన్నాం కదా, ఆగమనండి. అటవీ శాఖ అధికారుల్ని వాళ్ళు ఏదైతే ఆ ఎమ్మెల్యే దుర్భాషలాడడం వాళ్ళ మీద ఇది చేయడం జరిగిందో ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏం వాళ్ళని వెనకేసి రావట్లేదు, వాళ్ళని కాపాడట్లేదు. చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతున్నాయి. వాళ్ళ మీద కేసు నమోదైంది. మేమేం వాళ్ళని వెనకేసుకు రావట్లేదు కదా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మేమేం కాపాడలేదు కదా. అలాంటి ఎమ్మెల్యేని తీసుకుని వచ్చి డైరెక్ట్ గా మేము శిక్ష వేసేస్తామా? డిప్యూటీ సీఎం గారు వేసేస్తారా? లేదంటే అటవీ శాఖ మంత్రిగా ఆయన శిక్ష వేసేసి లోపల కట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి కొట్టేస్తారా? కాదు కదండి. చట్ట ప్రకారం ఏ శిక్షలు తీసుకోవాలో ఆ శిక్షలు తీసుకుంటారు. ఎంపీడీఓ ఒక వ్యక్తిని ఎంపీడీఓని ఏదైతే వైసీపీ నాయకుడు అరెస్ట్ చేశాడో ఆయన మీద దుర్భాషలాడారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్లి ఆ అధికారికి అండగా నిలిచారు. మరి గతంలో ఒక కానిస్టేబుల్ ప్రకాష్ గుర్తుందా లేదా మీకు? బకాయిలు చెల్లించండి అని చెప్పి ఒక ప్లకార్డు పట్టుకున్నాడు సార్. ప్లకార్డు పట్టుకున్నందుకు ఆయన్ని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి ఆయన కేసులు పెట్టి ఆయన ఎంత వేధించండి. ఒక మాస్క్ అడిగిన పాపానికి గవర్నమెంట్ డాక్టర్ ఆయన ఎంత వేధించి ఆయన మరణానికి కారణం అయ్యారండి. మరి మీరు ఒక ఎంపీడీఓ మహిళా అధికారిని వైసీపీ నాయకులు ఏ విధంగా వేధించారండి? అంబటి రాంబాబు గారండి మొన్న వైసీపీ ర్యాలీకి ఇచ్చిన అనుమతికి మించి ఎక్కువ కార్లు వస్తుంటే నేరో రోడ్డు ఉంది, అక్కడ వెళ్ళకూడదు, వెళ్లితే ప్రమాదం జరుగుతుంది అని గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ చెప్తే అవి బ్యారికేడ్స్ అన్ని తోసేసి పోలీసుల మీద ఎటువంటి జులుం ప్రదర్శించారండి. అంటే అనుకూలంగా పోలీస్ అధికారులు పనిచేయకపోతే వాళ్ళని గుడ్డలోడ తీసేస్తారా? మీకు ఎవరిచ్చారు అధికారం? పోలీస్ శాఖ మీ కాళ్ళ కింద ఉందా? వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కూడా అలాగే చిందులేశారు పోలీసుల మీద. మీరు నన్ను ఎలాగ రానివ్వరు? మీ అధికారంలోకి వచ్చాక చూస్తా, మీ అందు చూస్తా. మొదటి నుంచి అంతే కదండి జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఎయిర్పోర్ట్ లో అదే వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పోలీస్ అధికారి ప్రవర్తించిన తీరు వీడియోల సాక్షిగా మనందరం చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఎలా చిందులేశారండి? పోలీస్ అధికారి మీద దుర్భాషలాడారా? ఆయనకి థ్రెటనింగ్ లేదు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి వెధవ పనికి, ప్రతి వెధవ స్టేట్మెంట్ కి మీరు గుడ్డిగా దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్న ప్రతి దానికి వెనకేసుకు రాకండి సార్. జనాల్లో లాయర్లు అంటే ఎంతో గౌరవం ఉంది సార్, ఆ గౌరవం తగ్గిపోతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏముంది సార్ ఈ రోజు కొంచెం ఆగాలి మీరు మాట్లాడితే బూట్లు నాగట్లేదులేమ్మా, మాకు అవసరం లేదు. దయచేసి మమ్మల్ని అట్లా రాకండి. వెంకటేష్ గారు సబ్జెక్ట్ ఏదో దాని గురించి మాట్లాడండి, గౌరవంగా మాట్లాడుకోండి. కానీ మీరేదో మైండ్ లో ఏదో పెట్టుకొని మీరు ఎవరినో ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడకండి. సాక్షాత్తు నాగబాబు గారు కూడా అడ్వకేటే, ఆవిడకి తెలుసో లేదో వద్దులేండి ఆ మాట. ఇప్పుడు వారు మీకు చెప్తున్నారు, మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, నాగబాబు గారి దగ్గరికి, చంద్రబాబు గారి దగ్గర చెప్తుంది. అడ్వకేట్ అంటే అడ్వకేట్ మిత్రుడు నాగబాబు కూడా అడ్వకేట్ అని చెప్తున్నా నేను. ఓకే కాంట్రవర్సీ స్టేట్మెంట్ అవసరంగా మీరు ప్రభుత్వం ఇప్పుడు అధికార పార్టీకి చెందిన నాయకుల మీద, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళ మీద నోటుకొచ్చినట్టు మాట్లాడమాకండి. మీకే రిస్క్ అనవసరంగా ఆగండి మీరు దయచేసి ఆగండి. వద్దులేండి సుజాత గారు, మీ దగ్గర నుంచి వాయిస్ రావట్లేదు, మీ వాయిస్ కట్ అవుతా ఉంది. మీరు మళ్ళీ మాట్లాడదురు సుజాత గారు.
జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు 99 టీవీ వీక్షకులకి శుభ సాయంకాలం. పోలీసు శాఖ ఎంతో గౌరవంగా హుందాగా నడుచుకునేటువంటి శాఖ. ఈ రాష్ట్రమైనా, ఈ దేశమైనా, ఈ సమాజమైనా ధైర్యంగా వ్యక్తులు జీవించాలంటే